వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ. ఆలయంలో గల సీసీ కెమెరాల వైర్లు తొలగించి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు. నాటు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు అరెస్ట్. పలాస కాశీబుగ్గ పరిధిలో జరిగిన ఘటనలపై డీఎస్పీ షేక్ షహబాజ్ కీలక వివరాలు వెల్లడి. సంక్రాంతికి ఊరెళ్తే సమాచారం ఇవ్వండి. పండగ సందర్భంగా ఎవరైనా తమ ఊళ్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ సూచన. చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు విడనాడకుంటే తగిన గుణపాఠం తప్పదు. గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్. శ్రీకాకుళం జిల్లా పలాసలో చిన్న తిరుపతిగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో గల సీసీ కెమెరాల వైర్లు తొలగించి తాళాలు పగలగొట్టి చోరీకి దొంగలు పాల్పడ్డారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు ఉన్న బంగారం, వెండి నాణెములతో పాటు 3 హుండీలలో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. గతేడాది నవంబర్ 1వ తేదీన జరిగిన తొక్కిసలాటలు 9 మంది మృతి చెందిన సందర్భంగా ఆలయం మూసివేశారు. ఈ మేరకు దొంగలు చోరీకి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. శ్రీనారాయణ స్కూల్ కోస్టానందు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ విద్యావేత్త కెళ్ల రమణ మాట్లాడుతూ సనాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ విద్యార్థి దశ నుంచే విలువతో కూడిన విద్యను అందించడం అభినందనీయం. విద్యార్థులలో ఉన్న చెడు భావాలను, చెడు అలవాట్లను భోగి మంటల్లో వేయమని చెప్పారు. పెద్దల పట్ల గౌరవంతో ఉండటం అవసరమని, వంశానికి మూలమైన తాత, అమ్మమ్మ, అమ్మ మొదలగు వారిని స్మరించుకోవాలని, వంశమూలాలను గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పే పండగే ఈ పెద్దల పండగ సంక్రాంతి అన్నారు. పశుపక్షాదులకు ఆహారం అందించి పశువులను కూడా శ్రద్ధతో చూడాలని చెప్పే పండగ కనుమ అని ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండగలలో అంతరార్థాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులతో పాఠశాలకు హాజరై చక్కని నృత్య ప్రదర్శనలు, గొబ్బెమ్మలు, రంగవల్లులతో పాఠశాల ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కెల్ల మంజుభార్గవి, కరస్పాండెంట్ కెల్ల గోవింద్, ప్రిన్సిపల్ ఎస్ గౌరీనాయుడు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జొన్నలపాడు విలేజ్ లో మాజీ సైనికులు, పారా మిలిటరీ మరియు పోలీస్ సేవలను గుర్తు చేసుకుంటూ ఊరికి సింహద్వారం స్థానిక సర్పంచ్ మరియు గ్రామ ప్రజల సహకారంతో మాజీ సైనికులు మరియు సైనికులు కట్టుకున్న ముఖద్వారంను స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్ చేతుల మీదుగా డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ సమక్షంలో ప్రారంభోత్సవం ఘనంగా జరిగినట్లు జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. జొన్నలపాడు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు ఆళ్ల మల్లేశ్వరరావు మరియు కొందరు మాజీ సైనికులు, స్థానికులు ముఖ్యంగా గ్రామానికి చెందిన పాత్రికేయుడు అప్పలనాయుడితో కలిసి ఆలోచన చేయగా ఈ ముఖద్వారంకు అంకురార్పణ జరిగిందని, దీనికి తోడుగా ఆళ్ల మల్లేశ్వరరావు కుమారుడు ప్రస్తుత ఆర్మీ మేనేజర్ మురళీమోహన్ కూడా సై అనడంతో స్థానిక సర్పంచ్ కూడా చేయూత ఇవ్వడంతో అనుకున్న కల ముఖద్వారం సాకారమయ్యిందని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండిశంకర్ మాట్లాడుతూ తానెప్పుడూ మాజీ సైనికుల అవసరాలకు ముందు వరుసలో ఉంటానని, రాగోలులో కడుతున్న ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామని, అలానే సైనికుల సేవలను సొసైటీ గుర్తుకు తెచ్చుకునే విధంగా కార్గిల్ పార్క్ తయారవుతుందని, అలానే దీర్ఘకాలిక కోరిక సైనికపురికి కూడా తాను ప్రయత్నిస్తానని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకంతో పాటు విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, ప్రస్తుత మేనేజర్ ఆళ్ల మురళీమోహన్, ప్రస్తుత కెప్టెన్ కమల్ సుహాన్, సతివాడ ప్రెసిడెంట్ తాళ్ల పాపారావు తదితరులు పాల్గొన్నారు. నాటు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు పలాస డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ తెలిపారు. పలాస కాశీబుగ్గ పరిధిలో గత 2 రోజులుగా జరిగిన ఘటనలపై డీఎస్పీ కీలక వివరాలను వెల్లడించారు. పలాస రైల్వే స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనాల పార్కింగ్,
టెండర్ వివాదం నేపథ్యంలో నాటు తుపాకీతో పాటు మరణాయుధాలతో బెదిరింపులకు పాల్పడిన 4 వ్యక్తుల్లో 3 అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి తుపాకీ రౌండ్లు, కత్తులు, కర్రలు, 1 స్కూటీ మరియు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కాశీబుగ్గకు చెందిన మీసాల సురేష్, మీసాల చిన్నారావు, మీసాల మోహన్ రావులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. పరారీలో ఉన్న మీసాల మున్నా కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తహసీల్దార్లకు సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆమెతో పాటు ఆర్డీఓలు పలాస వెంకటేష్, టెక్కలి కృష్ణమూర్తి, శ్రీకాకుళం కె సాయిప్రత్యూషులతో కలిసి అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్ పై తహసీల్దార్లు మరింత అవగాహన చెందాలన్నారు. అర్జీలపై ఎండార్స్మెంట్ వేసినప్పుడు 1-2 సార్లు సరిచూసుకుని వేయాలన్నారు. అవసరమైతే మరోసారి అర్జీదారునితో మాట్లాడి ఎండార్స్మెంట్ వేయాలని సూచించారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయాల్సిన సమస్యలు పరిష్కరించాలని, కుటుంబం, కోర్టు సమస్యలు రెవెన్యూ శాఖ పరిష్కరించలేమని వివరించారు. 22A తదితర భూ సమస్యలపై తహసీల్దార్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల 102 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్ జి జయదేవి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్లు ఉన్నారు మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కౌటి మండలం ఆర్ బెలగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-2009 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఉత్సాహంగా జరిగింది. సుమారు 17 ఏళ్ల తరువాత సహచర విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ఇందులో భాగంగా చిన్ననాటి స్నేహితులు ఒకరినొకరు కౌగిలించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో కూర్చొని నాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. ఆటల పాటలు, సెల్ఫీలతో రోజంతా సందడిగా గడిపారు. తమ ఎదుగుదలకు పునాది వేసిన పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పాఠశాల సిబ్బందికి చెప్పారు. దాదాపు 17 ఏళ్ల తరువాత తమ స్నేహితులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చదువుకున్న పాఠశాలను, పుట్టిన గ్రామాన్ని ఎప్పటికీ మరవరాదని పూర్వ విద్యార్థులు అన్నారు. 17 ఏళ్ల తరువాత తామంతా నాడు చదువుకున్న పాఠశాలలో కలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలకు తమ వంతు సాయం అందిస్తామని పూర్వ విద్యార్థులు చెప్పారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా ఇళ్లకు తాళం వేసి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి సమాచారం అందించాలని తెలిపారు. తాళం వేసిన ఇళ్లకు సిస్టమ్ అమర్చి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇంట్లో బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులు ఉంచరాదని సూచించారు. సో రానున్న కాలం పండగ కాలం కాబట్టి అందరూ కూడా వాళ్ళ సొంత ఇళ్లకు, వాళ్ళ సొంత ఊర్లకు కానీ, వాళ్ళ బంధువుల ఇంటికి కానీ వెళ్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో మీరు ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు, బంగారం కానీ, సిల్వర్ కానీ, లేదా ఎటువంటి క్యాష్ కానీ ఎటువంటిది కూడా మీరు ఉంచకుండా అన్ని కూడా తీసుకెళ్ళమని చెప్పేసి పోలీస్ వారిని విజ్ఞప్తి. ఒకవేళ కనుక మీరు ఏదైనా ఇంట్లో విలువైన సామాన్ ఏమైనా ఉంటే కనుక పోలీస్కి మీరు సమాచారం ఇస్తే మేము అక్కడ లాక్డ్ హౌస్ మానిటర్ సిస్టమ్ LHMS అని ఒక సిస్టమ్ ని, డివైస్ ని ఇన్స్టాల్ చేస్తాం. అది ఇన్స్టాల్ చేసినప్పుడు ఎవరైనా హౌస్ బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అవగానే మాకు వెంటనే అలర్ట్ రావడం, సబ్సిక్వెంట్ గా వెంటనే అక్కడికి వెళ్లి పోలీస్ శాఖని తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఊర్లకు వెళ్లే ప్లాన్ ఉందో వాళ్ళందరూ కూడా పోలీసులకు ముందే ఇన్ఫార్మ్ చేస్తే ఈ సిస్టమ్ అక్కడ ఇన్స్టాల్ చేస్తాం. అది కాకుండా ఈ పండుగ పూట మేము ఇంకా బీట్స్ కొన్ని ఇంకా పెంచి, డే బీట్స్ అండ్ నైట్ బీట్స్ ఇంకా కొన్ని పెంచి ఇంకా ఎక్కువ ప్రహారీ ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని చెప్పేసి రానున్న పండుగ కాలం అందరూ కూడా ప్రశాంతంగా సంతోషంతో చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్లా మీ కాశీబుగ్గ డీఎస్పీ. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆ కుటుంబాలకు 3,44,250 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం
ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహానిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలు విడనాడకుంటే తగిన గుణపాఠం తప్పదని రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పిడి చట్టాన్ని ఎత్తివేయాలని, అప్పలరాజును తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని, ఏలూరు జిల్లా బొట్టైగూడెం గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధం ఆపాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయం, అనకాపల్లి జిల్లా రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి సూక్తులు చెప్పి అధికారంలోకి వచ్చాక అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధించిందని చెప్పారు. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీడీ చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించటాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. ప్రజలు, రైతుల ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూ సేకరణ చట్టం చెబుతుందని, దానికి విరుద్ధంగా మెటల్ స్టీల్ పరిశ్రమ కొరకు, నిన్సన్ స్టీల్ కొరకు వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారని, వారికి అండగా ఉన్నాడన్న కక్షతో రైతు నాయకుడు అప్పలరాజుపై ప్రభుత్వం పీడీ చట్టాన్ని ప్రయోగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా అభ్యంతరాలను స్వీకరించి పరీక్షించే దిశగా కాకుండా నిరంకుశంగా నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని ప్రభుత్వం చేస్తుందని, ఇది ఏమాత్రం సరికాదని హెచ్చరించారు. అప్పలరాజు విషయంలో రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును, చట్టం పరిధిలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం ప్రయోగించడం ద్వారా కాలరాస్తుందన్నారు. ఈ రకమైన నిరంకుశ వైఖరిని మానుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా పరిషత్లో మీకోసంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా తయారైంది. నగర పంచాయతీ ప్రధాన బాధ్యత అయిన శానిటేషన్ కూడా ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంతో ప్రజలకు దూరం చేస్తున్నారు. పేరుకి నగర పంచాయతీ అయినప్పటికీ పన్నులపైన ఉన్న శ్రద్ధ ప్రజలకు చేయాల్సిన పనులపై లేదని పాలకొండ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనేక మార్లు తమ పేలవమైన పనితీరుతో వార్తల్లో నిలిచిన పాలకొండ నగర పంచాయతీ అధికారులు తాజాగా మరోసారి ప్రజలపై తమ కొరడ గలిపించారు. పాలకొండలో శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంతో విఫలమైన అధికారులు ప్రస్తుతం వీధుల్లోనే చెత్తను డంప్ చేసి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. పాలకొండలోని దోబ వీధి, నెయ్యల వీధి, కోడల వద్ద నగరం నుండి సేకరించిన చెత్తను రోడ్డుపైనే పారబోస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు మేము వీధుల్లో ఉన్నామా, డంపింగ్ యార్డ్ వద్ద ఉంటున్నామా అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతుంది. ఒక శాశ్వత డంపింగ్ యార్డ్ లేక ఇప్పటికీ దాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్న అధికారులు చెత్తను ప్రజల మధ్యలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా పట్టణంలోని దోబ వీధి, నెయ్యల వీధి, కోడల వద్ద నగరంలో సేకరించిన చెత్తను పడేస్తూ స్థానిక ప్రజలకు నరకం చూపిస్తున్నారు. నిన్న సాయంత్రం ఎవరో ఆకతాయిలు ఇక్కడ చెత్తకు నిప్పు పెట్టడంతో పొగతో ప్రజలు రాత్రంతా తీవ్ర అవస్థలు పడ్డారు. అసలే చెత్త దుర్గంధం అనుభవిస్తున్న ప్రజలకు ఊపిరి సలపని పొగతో మరిన్ని పాట్లు ఎదురైనట్టయింది. గత 24 గంటలుగా పొగతో ప్రజలు బాధపడుతుంటే నగర పంచాయతీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని, మా ప్రాంతం నుండి ఈ చెత్తను తరలించాలని ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకట్రావు పేర్కొన్నారు. చీపురుపల్లిలోని తన కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పింఛన్ల మంజూరులో సాంకేతిక సమస్యలు, తాగునీరు మరియు డ్రైనేజ్ సమస్యలు, రైతులకు సంబంధించి సాగునీటి ఇబ్బందులు, వ్యక్తిగత సహాయం మరియు ఆరోగ్యశ్రీ సమస్యలపై ప్రజల వినతులు అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కళావెంకట్రావు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను చేరవేసేలా కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నేను నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. ప్రతి వినతి పరిష్కరించే వరకు పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ హెచ్చరించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, యాజమానులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని అనధికారంగా ఛార్జీలు పెంచి ప్రయాణికులకు భారం కలిగించవద్దని, సుదూరు ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని ఆపరేటర్లను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు నిర్వహించే తనిఖీల సమయంలో ప్రయాణికుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటామని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. బస్సుల ఫిట్నెస్ విషయంలోనూ రాజీ పడకూడదని ఈ సందర్భంగా సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రవాణా శాఖ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి బస్సులోనూ ప్రయాణికులకు స్పష్టంగా కనిపించేలా 9281607001 మొబైల్ నంబర్ను ప్రదర్శించాలని డీటీసీ ఆదేశించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఈ నంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మోటార్ వాహన తనిఖీ అధికారులు, ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.